ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సో ఆది కాండము నుండి కూడా దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత మనకి కనబడుతుంది. జెనసిస్ ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం ఎవరన్నా చదివి సాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆమేన్. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని మనకి కనబడుతుంది. 3వ వచనం చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. థ్యాంక్ యూ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడింది. దాని తర్వాత ఏం స్టార్ట్ అయింది? క్రియేషన్ అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆమేన్. దేవుడు నీ పరిస్థితి పైన, నీ నిర్జీవమైన పరిస్థితి పైన, నిరాకారముగా ఉన్న నీ పరిస్థితి పైన అల్లాడినట్లయితే ఏమి స్టార్ట్ అవుతుందంటే దేవుని సృష్టి అప్పుడు నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఆమేన్. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరుతుంది. అదే విధముగా మనము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఆమేన్. దేవుని ఆత్మ మనలో ఉన్న నిండాక మనకి లైఫ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది, జీవం అనేది స్టార్ట్ అయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన జీవము, ఆయన ఆత్మ మనలో లేకపోతే మనకి జీవము ఉండదు. ఆమేన్. దీని అర్థం ఏంటి అంటే దేవుడు, గాడ్ ఈజ్ అవర్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. దేవుని సన్నిధి మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఏ విధముగా అనంటే, ఫిష్ ఎక్కడ ఉంటుందండి? చేపలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. మొక్కలు భూమిలో, మట్టిలో ఉంటాయి. మానవుడు దేనిపైన ఉంటాడండి? భూమి పైన ఉంటాడు. అదే విధముగా మానవుని ఆత్మ ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. ఆమేన్. మనము ఒక చేప ఏ విధముగా నీళ్ళల్లోంచి బయటికి తీసేస్తే అది చనిపోతుంది. మొక్క మట్టిలో నుండి తీసేస్తే చనిపోతుంది. మానవుడు భూమిపైనే ఉండగలడు, నీళ్ళల్లో లేదా స్పేస్లో ఉండలేడు. అదే విధముగా మానవుని ఆత్మ జీవము దేనిలో ఉంటుంది? దేవుని ఆత్మలోనే ఉంటుంది. ఆమేన్. అందుకే చాలాసార్లు వి ఫీల్ ఎంప్టీ, ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. దేవుని సన్నిధి లేదా దేవుని శ్వాస మనలో లేకపోయినట్లయితే వి మిస్ ద ప్రెజెన్స్, లేదా ఆ ఎంప్టీనెస్ మనకి కనబడతా ఉంటుంది. వీ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్, ఎన్ని ఉన్నా, ఏది లేకపోయినా ఆ ఎంప్టీనెస్ ఎందుకు అని అంటే దేవుని సన్నిధి మనతో లేకపోతే దట్ ఎంప్టీనెస్ స్టేస్ విత్ అస్. ఆమేన్. మీకు ఒక ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సర్వే కండక్ట్ చేయబడి ఉందంట. అయితే ఆ సర్వేలో మానవుని ఊపిరి ఎలాగ ఫంక్షన్ అవుతుంది అని వాళ్ళు టెస్ట్ చేశారు. అయితే ఆ టెస్ట్లో తెలిసింది ఏంటి అంటే, మానవుని ఊపిరి అని తీసుకున్నప్పుడు అది రికార్డ్ చేస్తే, ఒక లెటర్స్లో రికార్డ్ చేసినట్లయితే YH అన్న మాట కనబడుతుంది. అదే ఊపిరి వదిలేసినప్పుడు అంటే WH అన్న మాట కనబడుతుంది. అండ్ ఇఫ్ యూ దాన్ని కంబైన్ చేసినట్లయితే YHWH అంటే దాన్ని ప్రొనౌన్స్ చేస్తే ఏంటది? యాహ్వే. అవునా? సో లిటరలీ దేవుని ఊపిరి మన లంగ్స్లో ఉంది. ఆమేన్. సో ఎవ్రీ టైమ్ వీ బ్రీద్, మనం ఊపిరి తీసుకున్న ప్రతిసారి మనము ఎవరిని స్మరించుకోవాలి? ఎవరి ఊపిరి మనం తీసుకుంటున్నాము? దేవుని ఊపిరి మనము తీసుకుంటున్నాం కదా. ఆమేన్. దేవుడు హ్యూమన్స్ని, మానవుని ఆయన స్వరూపంలో చేసుకున్నారు. ఆయన ఊపిరి మనలో ఉంచారు. ఇవన్నీ మనకి తెలిసింది. తర్వాత 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, వారు తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకంగా పని చేసిన తర్వాత మనకి కనబడుతుంది ఏంటి అని అంటే, వారు దేవుని స్వరము విని అని తెలుగు బైబిల్లో ఉంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే he answered, I heard you in the garden. I heard you in the garden అని
కనబడుతుంది. అంటే ఇంకా స్వరము కూడా వినలేదు, కేవలం ఆయన నడక. దే హర్డ్ గాడ్స్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. దేవుడు నడుస్తున్నట్టు ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో వారు కనుగోగలిగారు. అంటే దేవునికి ఆదాముకి ఎంత సన్నిహితమైన సంబంధము, లేదా దేవుని సన్నిధిని ఎంత వారు అలవాటు చేసుకున్నారంటే దేవుని స్వరము వినటం కాదు, దేవుని నడకను కూడా వారు గమనించినంత కెపాసిటీ, అంత ప్రెజెన్స్లోకి వారు ఉన్నారు. ఆమేన్. ఇంత ఇలాంటి అనుభవము మనం ఒక్కొక్కరికి ఉండాలండి. దేవుని స్వరము, ఎంతోమంది దేవుని స్వరము వినడం అన్నొక ఆశ పెట్టుకుంటారు. కానీ మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే వీ వర్ డిజైన్డ్ ఫర్ యాడమ్. మనము అందరూ దేనికి క్రియేట్ చేయబడం అంటే ఆదాముకు దేవునికి ఉన్న సంబంధం కొరకే మనము క్రియేట్ చేయబడి లేదా సృష్టింపబడి ఉన్నాము. అంటే మనం కేవలం దేవుని స్వరం ఒకటే వినాలి అని కాదు, కానీ దేవుని సన్నిధిని లేదా ఆయన నడవడకని మనము గమనించే వారముగా ఉండే అంత సంబంధము మనకి దేవునితో ఉండాలి. ఆమేన్. దేవుడు ఒక జెంటిల్ మ్యాన్ అండి. దేవుడు చాలా జెంటిల్ పర్సన్. ఆయన వచ్చినప్పుడు లౌడ్గా తనని తాను అనౌన్స్ చేసుకోడు, నేను వచ్చాను అని ఒక బిగ్గరగా సౌండ్ చేయడు, కానీ చాలా నెమ్మదిగా జెంటిల్గా వచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాంటి నెమ్మది అయిన దేవుణ్ణి మనము ఆ జెంటిల్నెస్లోనే మనము ఆయన్ని గ్రహించే వారముగా మనము ఉండాలి. మనం చాలాసార్లు చూసినట్లయితే దేవునితో ఎక్కువ సంబంధం ఉండేవాళ్ళు వెంటనే దేవుని సన్నిధిని వారు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కానీ అప్పుడప్పుడే చర్చ్కి వచ్చేవాళ్ళు, లేదంటే దేవునితో ఎక్కువ సంబంధం లేని వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అని అంటే బికాస్ దే డోంట్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. దేవుని సన్నిధిని రోజు వారు అలవాటు చేసుకోవట్లేదు, లేదంటే వెంట పెట్టట్లేదు దేవుని సన్నిధిని. ఆమేన్. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అని ఆశపడుతున్నాను. మీరు చిన్న పిల్లల్ని చూసినట్లయితే, లైక్ న్యూ బార్న్ బేబీస్, అప్పుడే పుట్టిన పసిపిల్లలని ఫస్ట్ 4 or 6 months వరకు వారికి కంప్లీట్గా కళ్ళు ఓపెన్ అవ్వవు. అయినా కానీ వారి తల్లిని వారు గుర్తుపట్టగలరు. ఎలా గుర్తుపట్టగలరండి? స్మెల్ వలన, ఇంకా వాయిస్ వలన, టచ్ వలన కదా. వారికి కళ్ళు లేకపోయినా ఈ 3 సెన్సెస్ ద్వారా వారు రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. దేని వలన అంటే తల్లిలోనే ఆ బిడ్డ పెరిగి ఉంది. సో ఆ తల్లి స్పర్శ ఎలా ఉంటుందో ఆ బిడ్డకి తెలుసు, ఆ స్వరం ఎలా ఉంటుందో ఆ బిడ్డకి తెలుసు. అంతేకాకుండా ఆ స్మెల్ ఎలా ఉంటుందో కూడా ఆ బిడ్డకి తెలుసు. అంతేకాకుండా ఇంకొంచెం మనం చూసినట్లయితే 6 to 6 months తర్వాత వారు పిల్లలు ఎదిగే కొలది దే అండర్స్టాండ్ ఎమోషన్స్, మన భావోద్రేకాలు వారు అర్థం చేసుకుంటారు. వారు చేసిన ఏదైనా తప్పుకి మనం రియాక్ట్ అయినట్లయితే లేదా కోప్పడినట్లయితే వెంటనే ఏదో ఒక నవ్వించో లేదంటే ఏదో ఒక విధముగా తల్లిదండ్రుల్ని వారు కూల్ చేసే కెపాసిటీ వారికి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, లేదా పిల్లలతో అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ అందరికి చాలా బాగా తెలుసనే అనుకుంటున్నా. అయితే ఎలాగ ఇవన్నీ ఎవరు నేర్పరు. ఇది కోపము, ఇది ద్వేషము, లేదా ఇది ఒక ఎమోషన్ అని ఎవరు ఆ పిల్లలకి, ఆ చిన్న పిల్లలకి నేర్పరు. కానీ వారికి ఎలా తెలుసు అంటే అది ఒక ఇన్బిల్ట్ వారికి ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన ఆ ఎమోషన్స్ దే అండర్స్టాండ్ బిఫోర్ ఎనీబడి టీచర్స్ దెమ్. ఎవరో ఒకళ్ళు నేర్పే కన్నా ముందే వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతగా అర్థం చేసుకుంటారంటే వారు చేసే ప్రతి మైక్రో ఎక్స్ప్రెషన్స్, చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక మాట అనకుండానే పిల్లలు పేరెంట్స్ని వారు అర్థం చేసుకుంటా ఉంటారు. మనము ఎవరిలో సృజింపబడి ఉన్నామో మన దేవునిలో మనము సృజింపబడి ఉన్నాము. మనం యాక్ట్ 17:28 అపోస్తుల కార్యాలకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆమేన్. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఫర్ ఇన్ హిమ్ వి లివ్, we move and we have our being. అంటే మనం జీవించేది ఆయనలోనే. ఏ విధంగా బిడ్డ తల్లిలోనే జీవించి కంప్లీట్గా డెవలప్ అయ్యేది తల్లిలోనే, అదే విధంగా మానవుడు కూడా దేవునిలోనే క్రియేట్ అవ్వబడి ఉన్నాడు. అదే రిలేషన్ తల్లికి బిడ్డకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో అదే రిలేషన్, మేబీ ఇంకా స్ట్రాంగర్ రిలేషన్ దేవునికి మనకి ఇవ్వబడి ఉంది. ఆమేన్. దేవుని సన్నిధి మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్, దాన్ని తప్పుకొని మనము తిరుగుతున్నాము.
అందుకే ఇంత ఒకలాంటి ఎంటీనెస్ ఎన్ని ఉన్నా లేకపోయినా మనం చూసినట్లయితే ఎంతోమంది ధనికులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఆ మిస్సింగ్ పీస్ ఏంటి అని అంటే దేవుని సన్నిధి. వారికి ఆ నిజం తెలియదు, కాకపోతే మనము ఈరోజు తెలుసుకున్న వారము ఎంతో ధన్యులము కదా. ఆమేన్. అదే విధంగా మనం చూసినట్లయితే కయీను ఏబేలు స్టోరీ మనందరికీ తెలుసు కదా అండి. మీకు ఒక ప్రశ్న వేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. కయీను అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా అండి? మీ ఎవరికి ఇష్టం లేకపోయినా దేవునికి చాలా ఇష్టం అంట. ఆమేన్. కయీను గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. కయీను మనం చూసినట్లయితే దేవుడికి ఒక అర్పణ అర్పించడానికి దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎవరు మొదటగా వచ్చారు? కయీనుకి ఎవరు చెప్పారు నీవు దేవునికి ఒక అర్పణ అర్పించాలి, లేదంటే నువ్వు అర్పిస్తే ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్లయితే ఆదామమ్మ కూడా ఎప్పుడు ఒక అర్పణ అర్పించినట్టు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. కానీ కయీను మొట్టమొదటిసారిగా ఒక అర్పణ దేవునికి అర్పించినట్టు మనకి కనబడుతుంది. ఒక ప్రశ్న వేస్తాను, మీరు ప్రేమించిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటారా, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తారా? ఎస్, మీరు ప్రేమించిన వాళ్ళనే మీరు సంతోషపెట్టాలని ఆశపడతారు, అందుకే వారికి ఏదన్నా ఇవ్వాలని ఆశపడతారు. ఎస్, అదే విధముగా దేవునికి కయీనుకి ఎంతో సన్నిహితమైన సంబంధము ఉంది. అందుచేత ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని సంతోషపెట్టాలి అనొక ఆశతో దేవుని దగ్గరికి వచ్చి ఒక అర్పణ దేవునికి అంగీకరిస్తాడు. అది చూసి తన తమ్ముడైన ఏబేలు తనని అనుసరిస్తాడు. హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్. కయీను ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూస్తాము. ఏబేలు వచ్చి తను కూడా అర్పణ అర్పిస్తాడు. అయితే మనం 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవునికి ఏబేలు అర్పణ నచ్చింది, కయీను అర్పణ నచ్చలేదు. అయితే 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి చాలా బాగా అర్థమవుతుంది, దేవుడు కయీను అర్పణ అంగీకరించలేదు. అయితే దేవుడు వచ్చి ఏమని అడుగుతున్నాడు? నీవెందుకు కోపపడుతున్నావు, ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు అని. ఈ సంభాషణ మీరు చూసినట్లయితే దేవునికి ఒక మానవునికి జరిగే సంభాషణ లాగా కనిపించట్లేదు, కానీ ఒక సృష్టికి జరుగుతున్న సంభాషణ అలా లేదు. ఒక తండ్రికి కొడుకుకి జరిగే ఒక సంభాషణ లాగా కనబడుతుంది. ఆమేన్. దేవుడు ఏబేల్ని ఎంతగానో ప్రేమించాడు. తను తప్పు చేసినప్పటికీ, లేదంటే తనకు అంగీకారం లేనప్పటికీ కూడా తనని అర్థం చేసుకొని ఎందుకు నువ్వు కోపపడుతున్నావు అని ఎంతో ప్రేమగా వచ్చి మాట్లాడతాడు. అంతేకాకుండా కయీనుని ఏబేలు చంపేశాక కూడా దేవుడు వచ్చి కయీనుతో మాట్లాడతాడు. ఏమైంది, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయీనుని ప్రశ్నిస్తాడు. అయితే ప్రశ్నించినప్పుడు మనం చూసినట్లయితే కయీను ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడు, సరైన సమాధానము ఇవ్వడు. అయితే దేవుడు ఈ కాన్వర్సేషన్ని మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్య జరిగే ఒక సంభాషణ లాగా మనకి కనబడుతుంది. మొదటి సంభాషణ ఎలా ఉంది అంటే తండ్రికి కుమారునికి మధ్యన ఒక సంభాషణ లాగా కనబడుతుంది. ఇక్కడ నీ తమ్ముడు ఎక్కడ, ఏం చేస్తున్నాడు అని ఒక సంభాషణ, ఒక అకౌంటబిలిటీ మనము దేవుడు కయీనులో ఆశిస్తున్నాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతున్న ఒక సంభాషణ లాగా మనకి కనబడుతుంది. ఈ రెండు ఇన్సిడెంట్స్లో, ఈ రెండు సంభాషణలో మనకి ఏమర్థమవుతుంది అని అంటే దేవుడు కయీను నుండి 2 ఆశించాడు. ఒకటి, తన పాపాన్ని ఒప్పుకుంటాడని, లేదా కనీసము తన ఒక స్నేహితునిలాగైనా షేర్ చేసుకుంటాడని ఆశపడ్డాడు. కానీ కయీను దేవుని సన్నిధిలో ఉన్నాడు, కానీ అంత డెప్త్లోకి తను వెళ్ళలేకపోయాడు. తను పాపం చేసినప్పటికీ భయపడి
దేవుని నుండి దూరం వచ్చేసాడు. ఈరోజు కూడా మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, దేవునికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నామేమో, కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలని, లేదా కనీసం ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు, దేవా దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్, ఇది నాకు జరిగింది, అందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను, నాకు సహాయం చేయవా. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ వాంట్స్ ఫ్రమ్ అస్. మన నుండి అలాంటి సంబంధము ఆయన సృష్టించాడు, అదే మన నుండి కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇవన్నీ జరిగిన తర్వాత కయ్యేను పైన దేవుడు కోప్పడ్డం మనము చూస్తాము. 13-14 వచనాలు చూసినట్లయితే 4వ అధ్యాయము. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నేను వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. థ్యాంక్ యూ. ఇన్ని దేవుడిని శిక్షలు ఇచ్చిన తర్వాత ఒక మెయిన్ శిక్ష విషయమై కయ్యను చాలా బాధపడింది. ఏంటి అంటే, నీ సన్నిధి రాకుండా వెలివేయబడిని అని ఒక బాధ దేవునితో చెప్పుకుంటున్నాడు. ఏదైనా భరించగలరు, కానీ దేవుడు కయ్యను సన్నిధిలో ఉండి, లేదంటే కయ్యనికి దేవునికి ఆ ఎడబాటు తను భరించలేకపోయాడు. ఆమేన్. మనం చూసినట్లయితే దేవుడు కయ్యను విషయంలో ఎంత బాధపడ్డాడు, లేదంటే ఒక మానవుని విషయంలో ఎంత బాధపడ్డాడు అంటే, కయ్యను తర్వాత ఎవరితో మాట్లాడినట్టు మనకి కనబడడు. ఈవెన్ మనం చూసినట్లయితే ఏబేల్తో మాట్లాడినట్టు ఒక్క కాన్వర్సేషన్ కూడా బైబిల్లో రికార్డ్ చేయబడి లేదు. అయితే మాట్లాడలేదని కాదు, కానీ రికార్డ్ చేసే అంత స్ట్రాంగ్గా అయితే ఒక కాన్వర్సేషన్ లేదు. కానీ కయ్యనుతో పదే పదే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా అకేషన్స్లో దేవుడు కంటిన్యూస్గా కయ్యనుతో ఒక సంభాషణ మనకి కనబడుతుంది. ఆమేన్. ఎన్నో తరాల తర్వాత నోవాతో మాట్లాడాడు. అన్ని జనరేషన్స్ వరకు దేవుడు మానవునితో మాట్లాడాలన్న ఆశ దేవునికి తగ్గిపోయింది. ఎందుకు అని అంటే, దేర్ వాజ్ అ ల్యాక్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. అంటే మానవుడు ఎవరు దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెంట పెట్టేవాడు ఎవరును ఆ లోకములో లేకపోయాడు. ఈరోజు మనము ఎందుకు దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అనంటే, దేవుడు ఎన్ని తప్పులు చేసినా మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము టైంలో, ఈవెన్ కయ్యేను టైంలో కూడా ఆ మానవుడే దేవుడి నుండి దూరం వచ్చేసాడు, కానీ దేవుడు మానవుని దూరము చేయలేదు. ఆమేన్. దేవుడు ఎప్పుడూ మన వెంట వస్తూనే ఉండే దేవుడు. ఆమేన్. ఆదాము తప్పు చేసినప్పుడు కూడా వెళ్ళి ఎక్కడున్నావు అని ఆదాముని అడిగాడు. సేమ్ థింగ్ కేయేని కూడా, ఏమైపోయావు కేవేన్, నీ తమ్ముడు ఏడి, నువ్వెందుకు బాధపడుతున్నావు, లేదా నువ్వెందుకు కోపపడావు అన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నట్టు మనకి కనబడుతుంది. ఇంతే కాకుండా మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాలని ఆశపడుతున్నాను. మనకి ఎంతో సుపరిచితమైన ఒక భక్తుడు ఎవరనంటే దావీదు భక్తుడు. ఆమేన్. దావీదు భక్తుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని వెంటాడేవాడు. మనం చూసినట్లయితే తను చిన్నతనంలో నుండి తను సమూయేలు ప్రవక్త వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఒక కింగ్ని, ఒక రాజుని ఏర్పాటు చేయలే, లేదా అనాయింట్ చేయాలి అని తను వచ్చినప్పుడు, ఆ టైంలో చరిత్రకారులు చెప్తారు ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ 15 years అంట, 15 సంవత్సరాలు ఉండొచ్చంట దావీదుకి. ఆ టైంలో తనకి నా అంటూ ఒక మనిషి ఎవరు లేకపోయారు. తన ఫ్యామిలీ తనని వెలివేసిన పరిస్థితి. సమూయేలు అడుగుతాడు కదా, ఎవరు ఉన్నారు, ఇంకా నీ కొడుకులు ఉన్నారా అంటే, లేదు అనొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ తన తండ్రి అయిన జెస్సీ చెప్తాడు. ఎంత బాధకరమైన విషయం. తను చిన్న ప్రాయం, అంటే 17 సంవత్సరం యవ్వన ప్రాయంలో తనకి ఫ్యామిలీ తన్ని వెలివేసిన పరిస్థితి. కానీ తను ఏం చేసేవాడు, అరణ్యంలో కూర్చొని దేవుణ్ణి సన్నిధిని వెతికేవాడు. ఆమేన్. అదే విధముగా గొలియాతుతో కూడా తను ఫైట్ చేసినప్పుడు తనకి దేవునికి ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఆ సంబంధం ఎంత కరెక్ట్గా ఉంది అని అంటే, గొలియాతుకి ఎంతమంది
తను సవాలు విసురుతూనే ఉన్నాడు, కానీ ఎవరు నేను ధైర్యంగా ఓడిస్తాను లేదంటే నేను ఫైట్ చేస్తాను అని రాలేదు. కానీ కేవలము చిన్న కుర్రోడైన దావీదు భక్తుడు వచ్చాడు. ఎందుకు రాగలిగాడు అని అంటే దేవుడు తనతో ఉన్నాడు అనొక కాన్ఫిడెన్స్ తనకి ఉంది. దేవుడు నాతో ఉన్నాడు అని ఎంత స్ట్రాంగ్గా తను దేవునితో ఉన్నాడు కాబట్టే హీ న్యూ దట్ గాడ్ వుడ్ కమ్ విత్ హిమ్. తను ఎక్కడికి వెళ్తే దేవుడు తనతో వస్తాడు అని ఎందుకు ఆ నమ్మకం ఉంది అని అంటే దేవునికి తనకి ఉన్న ఆ సంబంధం. ఆమేన్. గొలియాతుని చంపేశాడు. తర్వాత ప్రజలందరూ తనని ఎంతో పొగుడుతున్నారు. సౌలు అయితే 1000 మందిని చంపాడు, దావీదైతే 10,000 మందిని చంపాడు అని ఎంతో గర్వముగా వారు మాట్లాడుతున్నప్పుడు కూడా దావీదు భక్తుడు ఏం చేశాడు? వారి మాట ఆలకించలేదు, లేదా ఆ గర్వము తలకి ఎక్కలేదు. కానీ దేవుని సన్నిధిని మళ్ళా వెతికిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అంతేకాకుండా మళ్ళీ తను రాజు అయినప్పుడు ఎవరిని వెతికాడు? దేవుని సన్నిధినే వెతికాడు. సౌలు తనని వెంట పెడుతూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అని చరిత్రకారులు చెప్తారు. ఆ 10 సంవత్సరాలు కూడా ఎవరిని వెతికాడు? వెంట పెట్టాడు? దేవుణ్ణి సన్నిధినే వెంట పెట్టాడు. ఇంకా తను పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, ఒక హత్య కమిట్ చేశాడు. హత్య చేశాక కూడా ఎవరిని వెతికాడు? దేవుని సన్నిధినే వెతికాడు. తన సొంత పిల్లలు తనని ద్రోహం చేసినప్పుడు, తనకి మోసం చేసినప్పుడు కూడా ఎవరిని వెతికాడు? దేవుని సన్నిధినే వెతికాడు. ఆమేన్. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాగున్నా, తను లోయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్, అన్నిటికన్నా కింద ఉన్న సమయంలో దేవుని సన్నిధిని వెతికాడు. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్లో కూడా దేవుని సన్నిధినే వెతికాడు. అందుకే దట్ ఈస్ వన్ రీజన్ దావీదు is a man after God's own heart. దేవుని హృదయానుసారుడు అనే దానికి ఒక రీజన్ ఏంటి అంటే దేవుని సన్నిధిని వెంట పెడుతూ ఉన్నాడు. ఆమేన్. దావీదు భక్తుడు నేను రాజు అవుతాను అని ఆ థాట్లో లేడు, కానీ నేను దేవుని సన్నిధిని వెతకాలి అన్న థాట్లోనే ఉన్నాడు. ఆమేన్. He didn't go after his purpose. He went after God's presence. Amen. అది మళ్ళీ చెప్పాలని ఆశపడుతున్నాను. He didn't go after his purpose, but he went after God's presence. Amen. నీవు దేవుణ్ణి సన్నిధిని వెతికినప్పుడు పర్పస్ నీ వెంట వెతుక్కుంటూ వస్తుంది. Amen. నీవు ఆయనని వెంబడించు, అన్నీ నిన్ను వెంబడిస్తూ వస్తాయి. Amen. ఇంకా మీకు ఉదాహరణలు చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే జీవితంలో కూడా తను ఒక రాజకుమారునిగా పెరిగాడు. తనకు కావాల్సిందన్నీ తనకి ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే తను ఒక మర్డర్ని కమిట్ చేశాడు, ఒక హత్యని కమిట్ చేశాడు. తర్వాత దేవుడు తనని ఎన్నుకున్నాడు. దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రావడానికి మోషేను ఎన్నుకున్నాడు. ఇవన్నీ అయినా కానీ ఒకానొక సమయంలో మోషే భక్తుడు దేవుణ్ణి మాట వినలేనట్టు మనకి కనబడుతుంది. దేవుణ్ణి డిసోబే చేసినట్టు మనకి కనబడుతుంది. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిని మోషే వెతకటము మానలేదు. తనకి శిక్ష వచ్చింది, కానీ దేవుని సన్నిధి వెతకటం మానలేదు. అందుకే తను దేవుని సన్నిధి ఎంత వెతికాడు అంటే మనకి తెలుసు. 40 రోజులు తను దేవునితో సన్నిహితము వలన తన ముఖము ఎంతో ప్రకాశిస్తున్నట్టు మనకి కనబడుతుంది. మనుషులు కూడా చూడలేనంత బ్రైట్నెస్, అంత వెలుగు తన ముఖములో కనబడుతుంది. అంతేకాకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీకు ఏం కావాలి అని మోషేని అడిగినప్పుడు దేవా నీ మహిమ నేను చూడాలి అని ఆశపడ్డాడు. ఆమేన్. దాని వలన ఏమైంది అంటే దేవుడు తన మహిమతో ఆ పర్వతము పైన వచ్చినప్పుడు ఆ పర్వతము కరిగిపోయింది. ఈ రోజు వరకు ఆ కరిగిపోయిన పర్వతము అందరికీ ఒక సూచనగా కనబడుతుంది. ఆమేన్. మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే మన ఫెయిల్యూర్స్ దే డోంట్ డిఫైన్ అస్. ఎందుకు అని అంటే మోషే ఇలాంటి మనిషి అని మనం అంటాం, ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి. కానీ అక్కడ వెళ్ళి మీరు చరిత్రకారుల్ని వాళ్ళు చూసినట్లయితే దేవుణ్ణి మహిమను చూసే ఒక వ్యక్తిగా తను చరిత్రలో నిలబడ్డాడు. ఆమేన్. A mountain, nature stands in testimony of what he had gone through. Amen. తను ఏం ఎక్స్పీరియన్స్ చేశాడో ప్రకృతి దానికి ఒక సాక్ష్యముగా ఈ రోజు వరకు నిలబడి ఉంది. ఆమేన్.
ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అబ్రహాము ఎవరు, తన పాస్ట్ ఏంటి అని మనం చూసినట్లయితే తను ఒక విగ్రహారాధికుడు. కాకపోతే తను ఏం చేశాడు, విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేసినప్పుడు తను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో దేవునికి ఒక ఆల్టర్ లేదా ఒక బలిపీఠము కడుతూ ఉండేవాడు. దేవాని సన్నిధి నాకు కావాలి అని ప్రతి చోట తను ఒక దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండేవాడుగా మనకి కనబడుతుంది. అందుచేత దేవునికి అబ్రహాముకు ఒక ఎలాంటి సంబంధం అంటే ఒక ఫ్రెండ్ వంటి సంబంధం ఉంది అని మనకి వాక్యంలో కనబడుతుంది. నిజంగా మన అబ్రహాం జీవితంలో ఆ దేవునికి అబ్రహాముకున్న సంబంధం ఏంటి, ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు అడ్డముగా వచ్చే నిలబడగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము అబ్రహాము. తన పాస్ట్ చూసుకున్నట్లయితే ఎవరు, విగ్రహారాధికుడు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎవరు, దేవుని ఉగ్రతకు అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తి. ఒక బార్గెన్ చేస్తున్నట్టు చేశాడు. దేవా 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి 5 మంది. ఎంత ధైర్యము కదా అండి. ఒక దేవునితో, ఎంత గొప్ప దేవునితో తను బార్గెన్ చేశాడు అంటే తనకి దేవునికి ఉన్న సంబంధం ఎంతో శ్రేష్టమైన సంబంధం, అంత సన్నిహితమైన సంబంధం. కాబట్టి దేవుని కోపానికి నేను తట్టుకోగలను నాకు కాన్ఫిడెన్స్ తనకి ఉన్నింది. అందుకే నా మాట వింటాడు దేవుడు అని అబ్రహాముకు తెలుసు. ఆమేన్. అలాంటి సంబంధం ఈరోజు మనకి ఉందా? ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకొకళ్ళు ఎవరు అంటే దానియేలు మనకి ఎంతో తెలిసిన వ్యక్తి. అయితే తను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని వెతుకుతూనే ఉండేవాడు. ఏమైనా మరణమైనా కానీ దేవుణ్ణి వదలను అని నిలబడిన ఒక వ్యక్తి. ఎంతవరకు వచ్చింది అంటే దానియేలు దేవునిగా పిలువబడినంతగా తన స్థితిని మారిపోయాడు. తను ఎలాగుండేవాడు, ఒక ఖైదీగా, ఒక చెరసాలలో ఉండే వ్యక్తిగా ఉన్న మనిషి ఈరోజు దానియేలు దేవునిగా మారిపోయాడు. ఆమేన్. దేవుడు తన ఐడెంటిటీని తీసుకున్నాడు. డానియల్స్ గాడ్ అని పిలువబడ్డాడు. దేవుడు నీ ద్వారా నీ ఐడెంటిటీని తీసుకోవాలని ఆశపడుతున్న దేవుడు. ఆమేన్. ఈరోజు నీ సాక్ష్యము బట్టి మీ దేవునికి మీరు ప్రార్థిస్తే ఇలా జరుగుతుంది కదా అండి అన్నొక సాక్ష్యము మనము చెప్పే వారముగా లేదా ఆ విధముగా నిలబడే వారముగా మనము ఉండాలి. ఆమేన్. మనము దావీదు భక్తుల జీవితంలో కూడా చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు, కానీ దావీదు చేసినంత పాపము మరి ఏ భక్తుడు చేసినట్టు మనకి కనబడలేదు. కానీ అంత గొప్ప ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏం ఇవ్వబడింది తనకి అంటే హృదయానుసారుడు అని ఇంకా ఎవ్వరికి ఇవ్వబడలేదు. కానీ అందరిలో పాపం చేసిన వాడికి అందరిలో బెస్ట్ ప్రివిలేజ్ ఇవ్వబడి ఉంది. ఆమేన్. ఈరోజు నీ పాస్ట్ ఏంటో నాకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ అది దేవునికి కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆదాము చూసినట్లయితే తను దేవుణ్ణి వ్యతిరేకించాడు, కానీ తను మళ్ళీ దేవుని సన్నిధిని వెంట పెట్టాడు. కయ్యేను చేసిన తప్పు ఏంటి అని అంటే దేవుని సన్నిధిని తను వదిలేశాడు. అందుకే కయ్యేనుకి శాపం వచ్చేసింది. ఆమేన్. దావీదు కూడా ఎన్నో తప్పులు చేశాడు, ఎంతో బాధ పెట్టాడు. కానీ దేవునికి ఏం ఇంపార్టెంట్, మరలా దేవుని సన్నిధిని వెతకటమే ఇంపార్టెంట్. మోషే కూడా అదే పని చేశాడు. తప్పు చేశాడు, కానీ మరలా దేవుని సన్నిధినే వెతికాడు. ఆమేన్. అబ్రహాము తను పాత ఐడెంటిటీ ఏంటి, ఒక విగ్రహారాధికుడు. కానీ తన ఐడెంటిటీ ఇప్పుడు ఏంటి అంటే దేవుని కుమారుడు, లేదంటే మనందరికీ తండ్రిగా నిలబడే అంత స్థాయికి వచ్చాడు. ఎవరు తను అనంటే ఒక విగ్రహారాధికుడు. ఆమేన్. ఒక చెరసాలలో ఉండే వ్యక్తి, ఒక బానిస వంటి వ్యక్తి దానియేలు. ఈరోజు ఎవరు అంటే దానియేలు దేవుడిగా పిలువబడుతున్నాడు. ఈరోజు నీ పాస్ట్ ఏంటో నాకు తెలీదు. నీ పాస్ట్ ఏంటో కూడా అది దేవునికి అనవసరం. ఆల్ దాట్ మ్యాటర్స్, లేదంటే ఏది ప్రధానమైనది అనంటే నీవు దేవుని సన్నిధిని వెంట పెట్టడమే ప్రధానమైనది. ఆమేన్. వాక్యంలో ఒక మాట కనబడుతుంది, ఆయన సన్నిధి వెంట పెట్టాలి. వీ హ్యావ్ టు చేజ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆమేన్. దేవుని ఊపిరి మన
లంగ్స్లో ఉంది, మన ఊపిరితిత్తులో ఆయన ఊపిరి మనలో ఉంది. మనం పీలుస్తున్న ప్రతి ఊపిరి యాహ్వే అంటున్న ప్రతిసారి ఆయన కొరకు మనం నిలబడే వాళ్ళముగా ఉండాలి. మనం చేసే విధానంలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకి అంగీకారంగా, లేదంటే ఆయనకి మహిమ తెచ్చే వారముగా ఉండాలి. ఆమేన్. మనం ఎల్లప్పుడూ కేవలము దేవుని స్వరము వినాలి అని ఒక ఆశ ఉండటమే కాదు, కానీ దేవాని సన్నిధిని, నీ నియర్ ప్రెజెన్స్ అంటే దేవుడు నడుస్తున్నప్పుడు కూడా మనం గ్రహించే అంత సన్నిధిలోకి మనము వెళ్ళిపోవాలి. ఆమేన్. అందరు దయచేసి లేచిపోయండి. స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిని వెతకాలని నా ఆశయ. నీవు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. చేప ఏ విధముగా నీళ్ళ నుండి బయటికి వెళితే ఉండలేదు, అన్నీ ఉంది. చేప ఏ విధముగా నీళ్లు లేకపోతే చనిపోతుందో, మొక్కలు ఏ విధముగా మట్టిలో లేకపోతే చనిపోతాయో, అయ్యా నా ఆత్మ, నా శరీరము లేదా నా ఊపిరి నీ వల్లనే అయ్యుందయ్యా. ఐఎమ్ ఎంప్టీ వితౌట్ యూ లార్డ్. నువ్వు లేకుండా నేను లేను దేవా. అయ్యా నా నీ సన్నిధి నా పైన, నా సమస్య పైన అల్లాడించండి అయ్యా. Let your presence move in my place. నా పరిస్థితి పైన అల్లాడండి అయ్యా. నీ సన్నిధి నా పైన, నా పరిస్థితి పైన అల్లాడినట్లయితే నిర్జీవముగా ఉన్న నా పరిస్థితి, శూన్యముగా ఉన్న పరిస్థితి మారిపోతుంది. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరుతుంది. ఆయన సన్నిధి నీతో వస్తే నీ పర్పస్ ఫాలో అయిపోతుంది. దావీదు భక్తుడు దేవుని సన్నిధిని వెతికాడు, ఆయన పర్పస్ని కాదు. నేను రాజుని అవ్వాలి అని కూర్చోలేదు, నాకు దేవుడు కావాలని కూర్చున్నాడు. కయ్యేను మనకెంతో నెగిటివ్గా ఉంటాడు, కానీ యేసయ్య యెహోవా దేవుడు కయ్యేనుతో ఎన్నోసార్లు సంభాషణ చేస్తూనే ఉన్నాడు. తను తప్పు చేసినా లేకపోయినా ఒక స్నేహితునిగా మాట్లాడుతున్నాడు, ఒక తండ్రిగా తనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు, ఏమైంది అని ఈరోజు నిన్ను అడిగే దేవుడు, యెహోవా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకు దిగులుగా ఉన్నావు, ఎందుకు బాధగా ఉన్నావు అని నిన్ను అడుగుతున్న దేవుడు ఆయన. నీవు ఆయనతో మాట్లాడు. దేవా, ఇది నా పరిస్థితి, నీ సన్నిధి నా పరిస్థితి పైన అల్లాడించండి అయ్యా. నీ సృష్టి నాలో ప్రారంభించండి అని అడగండి. ఇప్పుడే అడగండి. దేవా, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలయ్యా. కయ్యేను ఏ విధముగా తన తమ్మునికి ఒక నిదర్శనముగా ఉన్నాడో, తను ప్రేమించి ఒక అర్పణ యేసయ్య దగ్గరికి తెచ్చిన వాడుగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా దేవునికి ఒక అర్పణ, నీ హృదయాన్ని ఒక అర్పించండి, నీ సమస్తాన్ని దేవునికి అర్పించండి. నీవు ఆయన సన్నిధిని వెతకండి, అంతే, అన్నీ నీ వెంట వస్తాయి. ఒక స్నేహితుని వలె నీతో ఉండాలని ఆశపడుతున్నాడు, ఒక తండ్రిగా నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఏ విధముగా ఒక తల్లి బిడ్డ వంటి ఒక అనుబంధము దేవునికి నీకు ఉంది. నీవు ఆయనలో ఉనికి కలిగి ఉన్నావు, ఆయనలో సృష్టింపబడి ఉన్నావు, ఆయనలో జీవిస్తున్నావు. నీవు ఆయనలో నిలబడండి. దావీదు ఎన్నోసార్లు తొట్టిల్లాడు, కానీ దేవుని సన్నిధిని వదలలేదు. ఎవరు వద్దు అన్నా దేవుణ్ణి వదలలేదు, అందరూ కావాలన్నా దేవుణ్ణి వదలలేదు. తను తప్పు చేసినప్పుడు దేవుణ్ణి వదలలేదు, తను రాజు అయినప్పుడు దేవుణ్ణి వదలలేదు, తన సొంత పిల్లలు తనని వ్యతిరేకించినప్పుడు దేవుణ్ణి వదలలేదు.
హృదయానుసారుడిగా మారిపోయాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిని వెంట పెట్టాడు కాబట్టి. మోషే ఎన్ని ఉన్నా తను తప్పు చేసినప్పటికీ, దేవా నీ మహిమ నాకు కావాలి, నీ ముఖాన్ని నేను చూడాలి అనే ఆశ, దేవుని సన్నిధిని వెంట పెట్టిన ఆశ. అబ్రహాము ఒక విగ్రహారాధిగా ఉన్నాడు, కానీ ఈరోజు దేవునికి ఒక స్నేహితునిగా మారిపోయాడు. ఈరోజు నీ పాస్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, నీవు ఏం చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, అది అసలు మ్యాటరే కాదు. కానీ ఈరోజు నువ్వు ఏం అవ్వాలి, లేదంటే దేవుని సన్నిధి ఎంతగా వెతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. దానియేలు దేవునిగా పిలబడిన దేవుడు నీ దేవునిగా పిలబడాలని ఆశపడుతున్నాడు. నేను ఎంత నాకు ఏమున్నా లేకపోయినా నీవుంటే నాకు చాలు. నీవు నాతో ఉండండి, నా జీవిత యాత్రలో, నా విశ్వాస యాత్రలో నీవు ఉండండి అయ్యా. నీవు లేకపోతే మేము శూన్యము, మేము వ్యర్థమయ్యాం. నీవు ఉండండి మాతో. అదే నా హృదయ ఆశ, నా హృదయ వాంఛయ. అవునేసయ్యా, ఈరోజు మా హృదయ వాంఛ నీవు నాతో ఉండాలి. నీ సన్నిధిని మేము వెంట పట్టే వారముగా మమ్మల్ని అందరినీ చేయండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, మా పర్పస్ ఇంపార్టెంట్ కాదు, మేము ఏం చేయాలనేది సెకండరీ, మా పాస్ట్ ఏంటి, మా చరిత్ర ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ అయ్యా నీ సన్నిధిని మేము వెతకాలి, నిన్నే మేము వెంట పెట్టాలయ్యా. లెట్ us chase your presence God. నీ సన్నిధిని మేము వెంట పెట్టే వారముగా మేమందరం ఉండాలని మా ఆశ. అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.